ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు, మీ కుటుంబాలకును ప్రభువైన మన యేసుక్రీస్తు వారి యొక్క పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాం. యెషయా గ్రంథం 58:8. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటకును ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగు నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి మధ్యాహ్నము వలె నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనకట తట్టు భాగముగా కావలై ఉండు. ఈ చివరి మాటలో నీ సైన్యమునకు వెనకట భాగమున కావలి ఉండెను. ఇక్కడ అంటారు దేవుడు కాపుదల ఎప్పుడు ఉంటుంది? నీకు కలిగిన సమస్తమునకు. చూడండి, ఇక్కడ ఇష్టమైన ఉపవాసం. చాలామంది కూడా ఉపవాస ప్రార్థన చేస్తారు. ఉపవాస ప్రార్థన చేస్తారు, కానీ నిజమైన ఉపవాసం ఏది మీరు గమనించాలి. ఇక్కడ అంటాడు నిజమైన ఉపవాసం ఏంటంటే నీకన్నా బలహీనులు ఉంటారు, నీకన్నా కొన్ని ఇబ్బందులు కలిగినటువంటి పరిస్థితులు ఉంటాయి. అట్టి వారిని పరామర్శించి అట్టి వారితో సమాధానముగా ఉండి అట్టి వారికి మేలు చేయటమే దేవుడు చెప్పిన నిజమైన ఉపవాసం. అప్పుడు నీకును నీ కలిగిన సమస్తమునకు ఆయన కావలై ఉంటాడు. కొన్నిసార్లు చూడండి, ఉపవాసం ఉండి అన్నపానములు మానేస్తారు, కానీ వాళ్ళ హృదయములో ఉన్న స్వభావాలు మానరు. మీరు గమనించాలి. ఎందుకు మానరంటే అక్కడ అంటాడు 58:4లో కొందరు ఎలా ఉన్నారంట, మీరు కలహములాడుచు వివాదములు చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసము చేయుదురు, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఉపవాసముండెదరో, ఇది నాకు ప్రీతికరమా? ఉపవాసం ఉండి కలహాలు, అక్కడ కాసేపు ఉపవాసం ఉండి గొడవలు పెట్టుకుంటాం, వివాదాలు ఆడటం, అన్యాయంగా మాట్లాడుతాం, అన్యాయంగా గుద్దులాడటం, ఇదిగో వారి కంఠస్వరము పరమున వినబడటం. ఇలాగ మీరు చేస్తున్నటువంటి విషయంలో ఈరోజు ఉపవాసం ఉండి అన్నపానములు మొదటిగా మానటము కంటే వారిలో ఉన్నటువంటి ఆ స్వభావాలు మార్చుకునటమే ఇది నిజమైన ఉపవాసము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవి మానుకోకుండా నేను ఉపవాసం ఉన్నానని నీ తోటి ఇంట్లో ఉన్న వారిని క్షమించే అనుభవం ఉండదు, నీ సహోదరులను ప్రేమించే అనుభవం ఉండదు. ఎవరైనా ఏదైనా చూస్తే వారవలేనటువంటి తలంపులు, వారవలేని బుద్ధి, తొందరపడే స్వభావాలు, నోటుకొచ్చిన మాటలు మాట్లాడటం, ఇది దేవుడు సన్నిధిలో చేసే ప్రార్థన ప్రతిఫలం ఇచ్చేది కాదు. దేవుడు నీకు కావలై ఉండలేడు. దేవుడు నీకు కావలై ఉండాలంటే ముందు వీటి యొక్క స్వభావాన్ని మార్చుకోవాలి. అక్కడ అదే చెప్తున్నమాట. వీటి యొక్క స్వభావాన్ని నువ్వు మార్చుకోగలిగితే ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు ఆలకించి ప్రతిఫలమిస్తాడు. యేసు ప్రభువు వారు అక్కడ అంటున్న మాటలు మీరు గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మత్తయి సువార్తలో 1:6వ అధ్యాయంలోకి వచ్చేలకే ధర్మమును గురించి మాట్లాడతారు, ప్రార్థన గురించి మాట్లాడతారు, ఉపవాస ప్రార్థన గురించి మాట్లాడతారు.
6వ అధ్యాయము 17వ వచనంలోకి వచ్చేలకే ఉపవాస ప్రార్థన గురించి అంటాడు. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందు నీ తండ్రికి కనబడవలెను. నీ ఉపవాసము చేసినప్పుడు నీ తలంటుకొని నీ ముఖము కడుక్కొని, ఇక్కడ మీరు గమనించినట్లయితే రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి కనబడవలెను. నీ ప్రార్థన మనుషులకు కనబడాలని కాదు. నేను ఉపవాసం ఉన్నాను అక్కడ అంటాడు 18లోకి వచ్చేలకి, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. చేసే ఉపవాస ప్రార్థనలో మీరు గమనించాలి, ఖచ్చితంగా ఆ మనిషిలో ఉన్న పాత స్వభావాలు ఉంటాయి, ఆ మనిషిలో ఉన్నటువంటి కొన్ని చెడ్డ గుణాలు ఉంటాయి. ఆ చెడ్డ గుణాలు మొదటిగా వాటి నుంచి తీసివేయాలి. అది దేవునికి ఇష్టమైనది. అప్పుడు దేవుని చూస్తున్న ప్రార్థన అది. స్వభావాలు మానక నేను అన్నం మానేశాను, 3 రోజులు ఉన్నాను, 4 రోజులు ఉన్నాను, 7 వారాలు ఉన్నాను, ఇలాగ చెప్పుకుంటాం కాదు. కానీ మొదటిగా నీలో ఆ పాత స్వభావాలు తీసివేసుకోగలిగితే రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు, నీకు కావలై ఉంటాడు. ఆయన యేసు ప్రభు వారి దగ్గరికి, ఆయన శిష్యువుల దగ్గరికి ఒక తండ్రి ఇదిగో ఆ కుమారుని తీసుకొచ్చారు. ఆ కుమారుని తీసుకొచ్చి ఏంటనంటే, ఇతడు మూర్ఛ వ్యాధి కలిగిన వాడు, తరచుగా నీళ్ళల్లోనూ అగ్నిలోనూ పడిపోతుంటాడు మార్గంలో అని ప్రార్థన చేశారు. వారి వల్ల కాలేదు. అయితే ఆ కుమారుని మరలా తీసుకొని వెళ్ళిపోతున్నటువంటి సమయంలో బోధకుడు వస్తున్నారు, ఆయనకి చెప్పండి అని చెప్పినప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఈ తండ్రి చెప్తున్నాడు, అయ్యా ఈ కుమారుడు తరచుగా నీళ్ళల్లోనూ అగ్నిలో పడిపోతున్నాడు, మూర్ఛ వ్యాధి కలిగిన వాడే అని చెప్తూ అక్కడ ప్రభుతో మాట్లాడినప్పుడు ప్రభుని అడుగుతాడు, నీకు ఏమైనా సాధ్యమైతే ఇతను బాగు చేయి. ప్రభు అంటాడు, ఇదిగో మొదటిగా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ముందు ఆయన అన్నప్పుడు, అయ్యా నాలో అపనమ్మకము లేకుండా మొదటిగా తీసేయి ప్రభుని అడిగి. చూడండి, ఆయన ప్రార్థన చేశాడు. యేసయ్య ప్రార్థన చేస్తే అతనిలో ఉన్నటువంటి దురాత్మ విలవిలలాడిపోతూ అతనిలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆయన శిష్యులతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మార్కు సువార్తలో 9వ అధ్యాయము 29లో అంటాడు, అందుకాయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనను ఈ విధమైనటువంటి వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాడు. అక్కడ ఉంటుంది కొన్ని ఫుట్ నోట్లు, ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే, ఇది ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యం. ఇది అంతకుముందు మీరు చేశారు ప్రార్థన, కానీ ఫలితం లేదు. ఈరోజు మనం గమనించాలి, ప్రార్థనల ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా మొదటిగా నీవు నీ ఆత్మీయ జీవితం సరిచేయబడాలి. ఉపవాస ప్రార్థన ద్వారా ఆత్మచేత అభిషేకించబడినటువంటి అనుభవం ఏంటంటే, ఇదిగో ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దురాత్మలు వెళ్ళగొట్టేటువంటి అనుభవం సాధ్యమని చెప్తున్నాడు. ఈరోజు మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తునందు మనము నిరీక్షణ గలవారమై, విశ్వాసము గలవారమై ప్రభుతో మనం చేసే ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఎంతో 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 జాగ్రత్తగా మనం అనుసరించి నడుచుకున్నట్లయితే ఇది సమస్తము సాధ్యమే. అప్పుడు ఆయన నీకు నిలిచి ఉంటాడు, నీ యందు నిలిచి ఉంటాడు. నువ్వు చేస్తున్న ప్రార్థనకి జవాబు వచ్చింది. చూడండి, నిర్గమకాండములో మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము రాయబడినటువంటి మాటల్లో మీరు చదివితే 14వ అధ్యాయము 19, 20 వచనాలు చూస్తే, ఇదిగో అక్కడ ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ మాటలు మనం చూడొచ్చు. 19లో చదువుతున్నాం, అప్పుడు ఇజ్రాయేలీల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారు వెనుకకు పోయి వారిని వెంబడించను. ఆ మేఘస్తంభములో వారు ఎదుట నుండి పోయి వారి వెనకకు నిలిచి ఉండెను. అది ఐగుప్తీ సేనలకును ఇజ్రాయేలు సేనకు నడుమున ప్రవేశించను. అది మేఘము కనుక వానికి చీకటి కలిగను, కానీ రాత్రి అంతా వీరికి వెలుగుగా వచ్చెను. కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయులు సేనలు ఎక్కడున్నారంట?
ఇజ్రాయేలు సేనలకు ఐగుప్తీ సేనలకు దేవుడు కావలై ఉన్నాడు. ఇజ్రాయేలుకి ఏమై ఉన్నాడంటే కావలై ఉండి వారి నడుమున ప్రభు వచ్చేసి వాక్యం చెప్తున్న మాట, ఇజ్రాయేలుకేమో వెలుగుగా ఉన్నాడు, ఐగుప్తీ సేనలకేమో చీకటి కమ్ముకుంది. దేవుడు పిల్లల్ని విడిచిపెట్టడు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మీరు గమనించాలి ప్రియులారా. ఆయన వారి నడుమన నిలిచి ఇజ్రాయేలుకు వెలుగునిచ్చాడు. గొప్ప దేవుడు ఆయన, ఆశ్చర్యకార్యములు చేయవాడు ఆయన. శత్రువులకు ఆయన చీకటి కమ్మించాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు కావలై ఉన్నాడు. దేవుడు నీ ముందు నడిచి ఉన్నాడు. వాక్యము చెబుతున్నటువంటి విషయంలో మీరు గమనించినట్లయితే సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో ఆయన కావలిలో మనం ఉండాలి. ఆయన కావలిలో మనం ఉండాలి. ఆయన సన్నిధిలో ఆయన కావలి ఉంటే వెలుగు కలుగుద్ది. నీ ప్రతి మార్గములంతా కూడా వెలిగించబడిన అనుభవాలుగా ఆటంకములను, ప్రతి శోధనను తప్పించగలిగిన వాడు, ప్రతి పరిస్థితుల నుంచి విడిపించగలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చదివితే 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతున్నాం. 6వ వచనంలో దేనిని గురించి చింతింపకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. మొదటిగా, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానమును యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిగా వస్తుంది. కావలిగా ఉంటాడు. ఇక్కడ అంటాడు, దేని విషయములో చింతించొద్దు, దేని విషయములో చింతించొద్దు, కానీ నువ్వు ప్రతి చింత యావత్తు కూడా నువ్వు ప్రార్థన ద్వారా దేవుడికి చెప్పాలి. నువ్వు ప్రార్థన ద్వారా విజ్ఞాపన చెయ్యాలి. నువ్వు ప్రార్థన ద్వారా కృతజ్ఞత కలిగి ఉండాలి. నువ్వు ప్రార్థన ద్వారా విన్నపాలు చెల్లించాలి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని కృపా సమాధానమును మీ హృదయములకు మీ తలంపులకు కావలై. దేవుడు కావలి ఉండాలంటే ముందు శోధనగా ఉందా, కష్టముగా ఉందా, ఇబ్బందులుగా ఉన్నాయా? అయ్యా మాకు ధనం లేదు, అప్పుల్లో ఉన్నాం, లేదు మాకు కొన్ని శరీర బలహీనతలతో రోగ బలహీనతలు ఉన్నాయి, ఎటువంటి తలంపులున్నా నీవు ఎల్లప్పుడూ ప్రభునందు ఏం కలిగి ఉండాలంటే నువ్వు విజ్ఞాపన ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థనలో, పరిశుద్ధుల ప్రార్థనలో కలిగి ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి. అప్పుడు దేవుడు నీ హృదయమునకు నీ తలంపులకు ఆయన కావలి ఉండాలి. కొంతమంది లిస్టుల మీద లిస్టులు రాస్తారు, పోస్టుల మీద పోస్టులు పెడతారు, కానీ పొరపాటును కూడా వాళ్ళు మోకరించి ప్రార్థన చేయరు. మందిరాల్లోకి వచ్చి ప్రార్థనలు చేసే వాళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళు కూడా ప్రార్థనలు ఏకీభించరు. చాలా జాగ్రత్త, చింతే మిగులుద్ది. దేవుడు కావలిగా నీకు ఉండాలంటే నీవు చింతించొద్దు, కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా విన్నపాలు దేవుడికి తెలియచేయాలి. అప్పుడు నీకు కావలి ఉంటాడు. 3 విషయాలు ఇక్కడ మనం నేర్చుకున్నాం. దేవుడు వాక్యం చెప్తున్న మాట, మొదటిగా రాయబడిన విషయాల్లో మీరు గమనిస్తే ఆయన మనకు కావలై ఉంటాడు. 2, నీవు చేసే ఉపవాస ప్రార్థనలో నీలో ఉన్న ఆ పాత స్వభావాలు విడిచిపెడితే, మొదటిగా ఆ స్వభావాలు విడిచిపెట్టినప్పుడు ఆయన కావలై ఉంటాడు. 3, ప్రతి పరిస్థితుల్లో చింత యావత్తు ప్రతి విషయములో దేవుడు ఆయనకి అప్పగించుకొని విజ్ఞాపనతో, ప్రార్థనతో, కృతజ్ఞత అర్పణలతో ప్రభుతో నువ్వు నిబంధన కలిగినప్పుడు అప్పుడు నీ హృదయానికి, నీ తలంపులకి కావలై ఉంటాడు. నీ హృదయములో ఏ చింత ఉందో, నీ తలంపుల్లో ఏ ఆలోచన ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, నాకు కలిగిన సమస్తమునకు మీరే కావలి ఉండండి ప్రభు అని తీర్మానం చేయి. నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా మాకు కావలై ఉన్న దేవుడు, మా వెనుకను ముందును ఆవరించి ఉన్న, మాకు వెలుగుమయముగా మార్చగలిగిన దేవుడు. ఏ స్థితిగతుల మధ్యలో, ఏ పరిస్థితుల మధ్యలో వాళ్ళు కృంగిపోయి ఉన్నారో, అనగారిపోతున్నారో, బలహీనులైపోతున్నారు, అధైర్యాన్ని తొలగించి, చింతను కొట్టివేసి వారు చేస్తున్న ప్రార్థన
రహస్యమందు చూచుచున్న దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడనే నమ్మకం, విశ్వాసం, ధైర్యము దయచేసి వారి ప్రార్థనలన్నీ కూడా ఆలకించి వారి తలంపులకు, వారి హృదయమునకు మీరు కావలై ఉండమని సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా.